హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మీరు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, మీ కంటెంట్ రీచ్ అవుతుంది. 2024లో తెలంగాణలో జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్, అది కూడా మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మోడల్ డిస్కస్ చేయబోతున్నాను. సో డియర్ స్టూడెంట్స్, మీరు మన ఛానల్లో ప్లేలిస్ట్లో గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వబడినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో ఇవ్వబడినటువంటి ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని నేను విత్ సొల్యూషన్స్ అప్లోడ్ చేశాను. మీకు టైం ఉన్నప్పుడు చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. బెస్ట్ స్కోర్ చేయడానికి అవకాశం కల్పించినట్టు అవుతుంది. ఖచ్చితంగా చూడండి. ఏ బాడీ ఈజ్ ఫాలింగ్ ఫ్రీలీ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్ ఆఫ్ height 125 meters. The distance covered by the body during the last second of its motion is x% of the height of the tower. Then the x is acceleration due to gravity is equals to 10 meter per second square. ఇది మనకి 9th May 2024 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఆప్షన్స్ వచ్చేసి 9, 36, 25, 49. సో ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్, ఏంటంటే విషయం, ఏ బాడీ ఈజ్ ఫాలింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్. ఒక టవర్ ఉంది, ఆ టవర్ నుంచి ఒక బాడీ అనేది కిందికి ఫ్రీలీ ఫాల్ అవుతుందంట. అవుతున్నప్పుడు ఇక్కడ ఆడేమన్నాడంటే మనకి బిల్డింగ్ హైట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 125 టవర్ హైట్ ఎంత? హైట్ ఆఫ్ టవర్ హౌ మచ్? 125 meters ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ డ్యూరింగ్ ది లాస్ట్ సెకండ్, పైనుంచి కిందికి వస్తున్నప్పుడు లాస్ట్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో అది మొత్తం హైట్లో 125 హైట్లో x% ఉంటుందట. అప్పుడు x వాల్యూ ఎంత అంటున్నాడు? 125 meters టవర్ హైట్ ఉన్నటువంటి ఒక టాప్ నుంచి, ఒక టవర్ హైట్ నుంచి మనకి ఎంత టవర్ హైట్? 125 meters. 125 meters నుంచి పైనుంచి కిందికి వస్తున్నప్పుడు లాస్ట్ 1 సెకండ్లో మనకి ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ డ్యూరింగ్ లాస్ట్ సెకండ్ హౌ మచ్? x%. దేంట్లో? 125లో x% అంటున్నాడు. సో మనకి అప్పుడు ఆ x వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో దీనికోసం ఫస్ట్ మనకి ఈ పైనుంచి కింది రావడానికి అసలు ఎంత టైం పడుతుంది, ఎంత టైంలో రీచ్ అవుతుందో తెలిస్తే మనం లాస్ట్ ఆ 1 సెకండ్లో ఎంత హైట్ రీచ్ అయింది, ఎంత డిస్టెన్స్ కవర్ అయిందో మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆ రెండింటి రేషియో చేస్తే మనకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి డిస్టెన్స్ ట్రావెల్, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్, నథింగ్ బట్ హైట్ ట్రావెల్, అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూడి ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది? నథింగ్ బట్ ఎస్ హైట్ ఆఫ్ ది టవర్ హౌ మచ్ ఇట్ ఈస్ 125 meters is equals to freely falling body ki initial velocity is 0 into t plus half into a into t square. So ఇక్కడ a is equals what you have write? A is equals to g value ఎంత తీసుకోమన్నాడు? 10 తీసుకోమన్నాడు. కాబట్టి మనం a అనేది సబ్స్టిట్యూట్ చేయాలి, s. కాబట్టి 125 is equals to 0 plus half into 10 into t square. అప్పుడు 125 is equals to half into 10 means what? 2 ones are as 2 5s are 5t square. 5t square is equals to how much? 125 meters. ఎంత? 125. అప్పుడు t square is equals to 125 by 5. Clear? So then 5 ones are 25s are, then t square is equals what? 25. Then t is equals what? root 25, that is equals to 5 seconds. సో మొత్తము ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది మనకి, ఎంత టైంలో ట్రావెల్ అవుతుంది పైనుంచి కిందికి, ఎక్కడి నుంచి ఇక్కడ ఎంత టైం పడుతుంది మనకి? 5 seconds పడుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనకి లాస్ట్ సెకండ్ అంటున్నాం, మొత్తం 5 seconds అయితే లాస్ట్ సెకండ్ ఏంటి? ఎస్, లాస్ట్ 1 second 4th సెకండ్. ఓకే, కాబట్టి మొత్తం n seconds. నెక్స్ట్ మనకు కావాల్సింది n-1 second. n-1 n అంటే ఎంత? 5. n-1 అంటే ఎంత? 4. కాబట్టి Sn is equals to u plus of g of n-half. This distance travel in last second. ఇక్కడ ఎన్ని సెకండ్స్ వచ్చింది? మొత్తం 5 seconds వచ్చింది. కాబట్టి S5 is equals to
సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి u వాల్యూ 0 అండ్ g వాల్యూ 10 అండ్ 5 మైనస్ 1/2 5 మైనస్ 1/2. సో అప్పుడు S5 ఈజ్ ఈక్వల్ టు 10 ఆఫ్ 10 మైనస్ 1/2. దెన్ S5 ఈజ్ ఈక్వల్స్ టు 10 ఆఫ్ 9/2. 9/2. 2 1s are 2 5s are. సో అప్పుడు S5 వాల్యూ ఎంత అవుతుంది? 5 into 9. S5 వాల్యూ ఎంత వస్తుంది? S5 is equals to 5 into 9, that is what? 45 meters. 45 meters. So మనకి the distance covered by the body during the last second is x percentage of the height of the tower. సో కాబట్టి పర్సంటేజ్ మనం ఎంత రాస్తామంటే 20 ఎంత వచ్చింది ఇక్కడ? 45 వచ్చింది కదా. సో 45/125 అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే S5/S. ఎస్ అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్. ఎంత టోటల్ డిస్టెన్స్ అవుతుంది? 125 అవుతుంది. సో కాబట్టి S5/S ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 45/125 ఇంటూ 100. పర్సెంటేజ్ 100 కాబట్టి వీ కెన్ రైట్ లైక్ దిస్ ఇంటూ 100. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 5 9s are 5 25s are 9/25 into 100. సో కాబట్టి 25 1s are 25 4s are. X is equals to 9 into 4. Then x is equals to what? 36%. సో కాబట్టి ఆ x వాల్యూ ఎంత? 36. కాబట్టి ఆప్షన్ B is the correct one.